10వ తరగతి నందలి ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో గల పేజీ నెంబర్ 187లో ఉన్నటువంటి సమస్య గురించి ఈరోజు డిస్కస్ చేస్తాము. క్వశ్చన్: ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ హూస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ 32 సెంటీమీటర్స్. ఒక కుంభాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం 32 సెంటీమీటర్లు అయితే దాని నాభ్యంతరాన్ని కనుక్కొనండి. ఇది సమస్య. వక్రతా వ్యాసార్థం capital R means radius of curvature is given by 32 centimeters in this problem. నాభ్యంతరము focal length capital F is equal to question mark. We want to find out the focal length F. The relation between radius of curvature and focal length is equal to R is equal to 2F. Means the focal length we want to multiply with double, that is equal to radius of curvature. Now the problem we want to find out the F is equal to R by 2. Here R is a radius of curvature given in 32 centimeters by 2, that is F is equal to 16 centimeter. వక్రతా వ్యాసార్థం ఎంత ఇచ్చాడు? 32 సెంటీమీటర్ ఇచ్చాడు. నాభ్యంతరం F అనేది కనుగొనవలను. వక్రతా వ్యాసార్థం అనేది నాభ్యంతరం 2 రెట్లు కాబట్టి F నాభ్యంతరం కనుక్కోవాలి కాబట్టి F is equal to R by 2. వక్రతా వ్యాసార్థము R by 2లో సబ్స్టిట్యూట్ చేస్తే R విలువ 32 కాబట్టి 32/2 కొడితే 16 సెంటీమీటర్లు. నాభ్యంతరము వచ్చేసి ఫోకల్ లెంగ్త్ ఇస్ 16 సెంటీమీటర్. ఇది ఈ యొక్క సమస్య. నెక్స్ట్ అలాగే పేజీ నెంబర్ 187లో రెండవ ప్రాబ్లము. ఒక కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూస్ 3 times ఆఫ్ మ్యాగ్నిఫైడ్ మీన్స్ ఎన్లార్జ్డ్ ద రియల్ ఇమేజ్ ఆఫ్ an objective placed at 10 centimeters in front of it. Where is the image located? ఒక పుటాకార దర్పణం ముందు 10 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచినప్పుడు వస్తువు కంటే 3 రెట్లు వృద్ధీకరణంలో నిజ ప్రతిబింబం ఏర్పడింది. ఆ ప్రతిబింబము ఎక్కడ ఉంది కనుక్కోండి అని ఇచ్చాడు క్వశ్చన్. దిస్ ఇస్ ద కాన్కేవ్ లెంగ్త్. ఇది కాన్కేవ్ లెంగ్త్. ఈ కాన్కేవ్ లెంగ్త్ అంటే ఏమంటాం దీన్ని? పుటాకార దర్పణం. ఈ పుటాకార దర్పణం ముందు ఒక వస్తువును ఉంచాం. దిస్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ బిఫోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. ఇన్ ఫ్రంట్ ముందు పెట్టేప్పుడు ఏం పెట్టాలా? మైనస్ నెగిటివ్ సైన్ చూపించాలా. కాబట్టి ఎంత దూరంలో ఉంది? యూ అనే వాల్యూ ఇన్ ఫ్రంట్కి మనం ఏదైనా చూపిస్తామంటే వస్తు దూరాన్ని యూతో చూపిస్తాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆబ్జెక్టివ్ యూ ఈజ్ ఈక్వల్ టు -10 సెంటీమీటర్. ఎందుకంటే దర్పణంకు ముందు ఉంటే మైనస్ సైన్ తీసుకోవాలా, దర్పణం తర్వాత ఉంటే ప్లస్ సైన్ తీసుకోవాలా. మిర్రర్ ఇమేజ్ మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఈజ్ ఏ వీ కెన్ టేక్ ద మైనస్ నెగటివ్ వాల్యూ. ఇన్ ఫ్రంట్ ఈజ్ వీ కెన్ టేక్ ద నెగటివ్ వాల్యూ. ఓకే, మిర్రర్ ఆఫ్టర్ వీ కెన్ టేక్ ద పాజిటివ్ వాల్యూ. హియర్ నెక్స్ట్ వస్తువు యొక్క ఎత్తు ఇచ్చాడు. వస్తువు యొక్క ఎత్తు ఎంత? x సెంటీమీటర్స్ అనుకుందాం. ఆ తర్వాత ప్రతిబింబ దూరము అనేది 3 రెట్లు. అంటే ద ఆబ్జెక్టివ్ ఆఫ్టర్ ఎన్లార్జ్డ్ టు 3 సెంటీమీటర్ 3 times ఆఫ్ ది exceed ఆఫ్ ది ఆబ్జెక్టివ్ height. Okay, that's why h is equal to h dash. The image you can write the height is a h dash is equal to 3 times, that is 3 into x. Object height is h is equal to x centimeters. We are assume that. Next, image height is a h dash is 3 times, that's why 3 into x. Okay, now we want to find out the v, the image distance from the mirror we want to find out. అంటే ప్రతిబింబ దూరం కనుక్కోవాలి. ప్రతిబింబ దూరాన్ని vతో చూపిస్తాం, వస్తు దూరాన్ని uతో చూపిస్తాం. ఓకే, ఒక వస్తువు యొక్క ఎత్తును hతో చూపిస్తాం, ప్రతిబింబము ఎత్తును h డాష్తో చూపిస్తాం. దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్. యూ కెన్ హైట్ ఈజ్ యూ కెన్ రైట్ ద h. The in front of mirror కాబట్టి the distance is u, objective distance u. The in front of mirror got negative sign. Okay, the objective height is x centimeters, image height is h dash, mean 3 times are given in the problem. Okay, now we want to find out the v means image distance. Okay, now we can discuss the problem. Distance from the objective.
distance from the objective. U is equal to minus 10 centimeters. Why you are taken minus sign means because in front of the mirror. That's why minus sign. Okay. Next, ఇది వస్తు దూరంని యూతో చూపించాము -10 cm. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దట్ ఈస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు x సెంటీమీటర్. వస్తువు యొక్క ఎత్తు హెచ్ ఎంత ఇచ్చాడు, x సెంటీమీటర్స్ ఇచ్చా అనుకుందాం. హైట్ ఆఫ్ ఇమేజ్ ప్రతిబింబం యొక్క ఎత్తు దట్ ఈస్ ద హైట్కి 3 రెట్లు ఉంది కాబట్టి ఆబ్జెక్ట్కి 3 times కాబట్టి హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 into x సెంటీమీటర్స్. నెక్స్ట్, ఇమేజ్ డిస్టెన్స్ ప్రతిబింబ దూరం మీన్స్ ఫ్రమ్ ద మిర్రర్ టు ఇమేజ్ 3 times ఆఫ్ ది మిర్రర్ డిస్టెన్స్ v, దట్ ఈస్ v is a ప్రతిబింబ దూరం. ద మ్యాగ్నిఫికేషన్ అంటే ఆవర్ధనం, దట్ ఈస్ ఏ ఆవర్ధనం m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా -v/u దట్ ఈస్ ఈక్వల్ టు h డాష్ బై h. -v/u is equal to h dash by h. V is already you know very well image distance. U is a objective distance from the objective. Next, h dash is a image height and h is a objective height. Now you can substitute in this equation minus v from the equation minus v by u is a -10 is equal to -3x by x. In front of the mirror cavity height that is a -3x. We can write the -3x. Okay, that is -3x. Now you can minus cancel, that is v is equal to -3 into 10. Is 10 also divided? You can write a right hand side, that is 10 into 3, that is -30 centimeters. Answer is -30 centimeters. The image is located in front of the mirror. It means ఇది దర్పణానికి 30 సెంటీమీటర్ల దూరంలో ఈ వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడిందని చెప్పవచ్చు. మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని ఆశిస్తున్నాను. ఓకే.